మార్చి 31 తర్వాత మావోయిస్టు రహిత భారతదేశంగా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా 2, 3 రోజుల కిందట కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఒకసారి మనం విందాం. एक संकल्प कि 31/3/2026 को हम इस देश को नक्सलवाद से मुक्त कर देंगे और उसमें भी सीआईएसएफ का बहुत बड़ा योगदान है। उड़ीसा हो, छत्तीसगढ़ हो या तेलंगाना हो, सभी जगह पे सीआईएसएफ में ने नक्सल अभियान के उन्मूलन में एक प्रकार से अपनी भूमिका निभाई है। मित्रों, आज मैं फिर से इस मंच का उपयोग करते हुए देश के सभी नागरिकों को आश्वस्त करना चाहता हूं, 31/3/2026 को यह देश नक्सलवाद से मुक्त हो जाएगा और तिरुपति से पशुपति तक का रेड कॉरिडोर का स्वप्न देखने वाले लोगों को पूर्ण रूप से परास्त कर हमारे सुरक्षा बल अपना प्रभुत्व स्थापित कर लेंगे। ये बहुत बड़ी उपलब्धि हमारे प्रधानमंत्री जी के नेतृत्व में हमारे सुरक्षा बलों की है। ये अभियान में कई प्रकार के कठिन अभियानों को अंजाम दिया गया, सुरक्षा बलों के सिर पर डाला गया, मगर हमेशा मुस्कान के साथ जो भी ऑर्डर मिला, जो व्यूहरचना बनाई गई, इसका पालन करते हुए नक्सल उन्मूलन के लिए ढेर सारे प्रयास किए गए और आज हम कगार पर है कि ये देश नक्सलवाद से मुक्त हो जाएगा। సో ఇది అమిత్ షా చేసిన కామెంట్స్. దీంట్లో పెద్దగా అర్థం కానిది ఏమీ లేదు. చాలా సింపుల్గా ఆయన చెప్పాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు రహిత భారతదేశాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. ఆ మేరకు భారీ ఆపరేషన్స్ను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాము. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాల పాత్ర చాలా కీలకమైన పాత్రగా ఉన్నట్టు ఆయన చెప్పారు. అలాగే ఇంకా ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని కూడా ఆయన చెప్పారు. అండ్ అంటే పూర్తిగా అంటే మావోయిస్టులు అంతరించిపోయేదాకా, అంటే వాళ్ళని పూర్తిగా తుదముట్టించేదాకా ఈ ఆపరేషన్స్ కొనసాగుతాయని హోంమంత్రి మళ్ళీ ఒకసారి చెప్పారు. అయితే దీనికి కాంట్రడిక్టరీగా ఒక సమాచారం వెలుగులోకి వచ్చింది. దీనికి కాంట్రడిక్టరీగా అంటే వైరుధ్యంగా, అంటే అమిత్ షా చెబుతున్న దానికి విరుద్ధంగా ఒక సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందుతోంది. అదేంటంటే జార్ఖండ్లో మావోయిస్టు పార్టీకి సంబంధించిన క్యాడర్ సాయుధ బలగాల నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ, ఎన్కౌంటర్ల పాలవుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొత్తగా రిక్రూట్మెంట్లు ప్రారంభించినట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు జార్ఖండ్ ప్రభుత్వానికి తెలియజేశాయి. అలాగే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు కూడా ఒక నివేదిక ఇచ్చింది. ఎవరు? కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో. అందులో ఏముందంటే ఈ మన జార్ఖండ్లో పలం అంటే పశ్చిమ సింగ్భూమ్ అండ్ పలం అంటారు దాన్ని. ఈ ప్రాంతాలలో సారండా అండ్ పోడాహట్ అడవులు ఉంటాయి. సారండా ప్రాంతంలో రీసెంట్గా జరిగిన ఒక ఎన్కౌంటర్లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అనందాతో పాటు మరి కొంతమంది చనిపోయిన విషయం మనందరికీ తెలుసు. అండ్ జార్ఖండ్ ఏంటంటే ఒడిశాకు సరిహద్దులో ఉంటుంది. అండ్ ఇది బీహార్ నుంచి విడిపోయిన రాష్ట్రం. అండ్ నేపాల్కు కూడా దారిలో ఉంటుంది. సో జార్ఖండ్, బీహార్, ఒడిశా, సో ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో పర్టికులర్గా అంటే ఎక్కడైతే సాయుధ బలగాల ఆపరేషన్స్ తీవ్రంగా ఉన్నాయో అక్కడ కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో, దట్టమైన అటవీ ప్రాంతాల్లో, అట్లాగే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో
కొత్త రిక్రూట్మెంట్ ప్రారంభించినట్లుగా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. వాళ్ళ నివేదికలో ఉన్నది ఏంటంటే 10 నుంచి 15 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లల్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు ఎవరు మావోయిస్ట్ పార్టీ. ఈ పిల్లల్ని ఇటువంటి యువకుల్ని అంటే 15 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళను నియమించి వాళ్ళను ఇన్ఫార్మర్స్గా కావచ్చు, లేకుంటే కొరియర్స్గా కావచ్చు, వాళ్ళు వాడుకుంటున్నట్టుగా కూడా ఆ నివేదికలో వాళ్ళు తెలియజేశారు. ఇది ఇంటెలిజెన్స్ వర్గాలు. అయితే ఇది బలవంతంగా జరుగుతున్నట్టుగా కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అంటే ఆ యువకులకు ఆసక్తి లేకపోయినా వాళ్ళని ఏదో రూపంలో భయపెట్టి అండ్ వాళ్ళను బలవంతంగా ఒప్పించి తమ పార్టీలో రిక్రూట్ చేసుకుంటున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ నివేదికను రూపొందించాయి. అలాగే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సంబంధించి ఆల్మోస్ట్ అది తుడిచిపెట్టుకుపోయినట్టే భావించాలి. ఎందుకంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన బెటాలియన్ 1 కమాండర్ హెడ్మా 2025 నవంబర్ 18న ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆయన తర్వాత ఆ బెటాలియన్కు సారథ్యం వహించిన బార్షదేవ తెలంగాణలో లొంగిపోయాడు. ఆ తర్వాత ఆ బెటాలియన్ ఇంకొకటి బెటాలియన్ నెంబర్ 2 ఈ 2 బెటాలియన్స్కు సంబంధించిన వాళ్ళు చాలామంది హైదరాబాద్లో 2-3 రోజుల కిందటే లొంగిపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో. ఆల్మోస్ట్ 130 మంది దాకా ఉన్నారు. అందులో తెలంగాణ వాళ్ళు ఒక 4-5 ఉంటే రిమైనింగ్ అంతా కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళే. సరే, అదొక యాంగిల్. సో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అనేది ఇప్పుడు దాని స్ట్రక్చర్ అంటూ లేదు. దానికి సంబంధించిన నిర్మాణం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టే భావించాలి. అయితే ఇక్కడ వీళ్ళు అంటే జార్ఖండ్లో ప్రొఫెషనల్ రెవల్యూషనరీల నియామకం కూడా జరుగుతున్నట్టు ఒక రిపోర్ట్ వచ్చింది. అట్లాగే ఫండ్స్ వసూలు చేయడానికి ఇతరత్రా కూడా ఈ అంటే అక్కడి మావోయిస్టులు, జార్ఖండ్కి సంబంధించిన మావోయిస్టులు పనిచేస్తున్నట్టు ఆ నివేదికలు తెలియజేస్తున్నాయి. సో 2026 మొదలయ్యే సమయానికి పెద్ద ఎత్తున ఎదురు దెబ్బలు తగిలిన విషయం మనందరికీ తెలుసు. అంటే 2025 అక్టోబర్ నుంచే ఈ లొంగుబాటుకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా మనకు కనిపిస్తోంది. అంటే పెద్ద ఎత్తున ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మలవిల వేణుగోపాల్ కావచ్చు, లేకపోతే దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా పనిచేసిన తక్కెలపల్లి వాజూర్ అలియాస్ ఆశన్న కావచ్చు, అటువంటి వాళ్ళు లొంగిపోవడం. ఆ తర్వాత క్రమంగా మనం చూస్తే తెలంగాణలో ఆ పార్టీ అగ్రనాయకులుగా ఉన్న దేవ్జీ కావచ్చు, మల్లా రాజిరెడ్డి కావచ్చు, లేకపోతే అండ్ బడే చొక్కారా కావచ్చు, అలియాస్ దామోదర్ కావచ్చు, ఇటువంటి వాళ్ళంతా లొంగిపోయారు. చాలామంది కేంద్ర కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు వీళ్ళందరూ కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు. ఈ ఏడాదిన్నరగా పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీ సంక్షోభానికి గురైంది. ఇది వాస్తవం. ఆ పార్టీకి ఇప్పుడు నాయకత్వం వహించే వాళ్ళు కూడా ఎవరు లేరు. బట్ ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే జార్ఖండ్ లాంటి చోట, అంటే జార్ఖండ్, ఒడిశా, నేను చెప్పినట్టు బీహార్, ఈ ప్రాంతాల్లో ఇటువంటి రిక్రూట్మెంట్లు జరుగుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం రావడం అన్నది కొద్దిగా ఆందోళనకరంగానే ఉన్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్లలో తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత మావోయిస్ట్ పార్టీ నాయకత్వం ఇప్పుడు జార్ఖండ్, ఒడిశా బెల్టులోనే కేంద్రీకృతమై ఉన్నట్టుగా కూడా ఈ రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. అంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ 2 ఆనుకొని ఉంటాయి కనుక ఈ రెండు రాష్ట్రాలు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లోనే ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన మిగిలి ఉన్న క్యాడర్ అక్కడ కేంద్రీకృతమై ఉన్నట్టుగా తెలుస్తోంది. బహుశా 31 మార్చి లోపు జార్ఖండ్లో కూడా ఇటువంటి దీన్ని ఏమంటారు రౌండప్ చేసి చుట్టుముట్టి ఎన్కౌంటర్లో చేయడము, లేకపోతే వాళ్ళే అందులో ఉన్న ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటే లొంగిపోవడము జరిగితే బహుశా మావోయిస్ట్ రహిత భారత్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది ఆఫ్టర్ మార్చ్ 31. అప్పటిదాకా అంటే జార్ఖండ్లో కనుక ఈ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయనే విషయం ఏదైతే ఉందో దీన్ని కూడా కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది.
సో ఎక్కడికక్కడ ఇటువంటి సమాచారం తెలియగానే ఆయా ప్రాంతాలను రౌండప్ చేయాలని, చుట్టుముట్టాలని యువకులు ఎవరు కూడా మావోయిస్టు పార్టీకి ఆకర్షితులై అందులోకి వెళ్ళరాదని జార్ఖండ్ ప్రభుత్వం ఇప్పటికే అప్పీల్ చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్.